హలో అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి సండే రోజుదన్నమాట. సండే రోజు మేము మా ఊరు వెళ్ళాము. ప్రతి శ్రావణ మాసంలో మా అత్తయ్య మా ఉప్పలమ్మ తల్లి దగ్గర పాలు పొంగిస్తారు, ఏదో ఒక ఆదివారం చూసుకొని. ఇంకా ఈ శ్రావణ మాసంలో ఈ ఆదివారం పాలు పొంగిచ్చారనమాట మా ఉప్పలమ్మ తల్లి దగ్గర. మా అత్తయ్య ఎర్లీ మార్నింగ్ 6:37కి అలానే వెళ్ళి పాలు పొంగించుకొని వచ్చారు. ఇంకా మేము ఖమ్మం నుంచి ఆ టైంలో చిన్నపిల్లలతో రావాలంటే కష్టం కదా, అందుకే మేము కొంచెం లేట్గా వచ్చాము. మేము వచ్చేసరికి మార్నింగ్ టైం 9-9:30 అలా అయింది. ఇంకా మేము వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళు పాలు పొంగించుకొని చేను దగ్గర నుంచి ఇంటికి కూడా వచ్చేసారు. ఇంకా అయినా సరే మేము ఒకసారి వెళ్ళి ఉప్పలమ్మ తల్లికి దండం పెట్టుకొని వద్దామని వెళ్తున్నాము. నేను, మా వారు, మా చిన్నోడేమో బైక్ మీద వస్తున్నాము. మా పెద్దోడేమో నాకు సైకిల్ ఉంది కదా, నేను బైక్ ఎక్కను, నా ఓన్గా సైకిల్ తొక్కుంటూ వస్తాను చేనుకని వాడేమో సైకిల్ మీద వస్తున్నాడు. పాపం ఈ రోడ్డు మీద సైకిల్ తొక్కేసరికి వాడికి కాళ్ళైతే ఫుల్ పెయిన్ వస్తున్నాయంట. రోడ్డు మీద నుంచి మా చేలోకి వచ్చే దారి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంకా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు అటువైపు ఇటువైపు దిక్కులు చూసుకుంటూ డ్రైవ్ చేశారనుకోండి, అటువైపు పొలంలోనే ఇటువైపు పొలంలోనే ఏటో ఒకవైపు అయితే పడిపోతారు కంపల్సరీ. ఇంకా మేమైతే మా ఉప్పలమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము. మా పెద్దోడు సైకిల్ వేసుకుని వచ్చాడు కదా, సైకిల్ని చూడండి ఎలా పడేశాడో. ఇంకా ఓపిక అయిపోయింది వాడికి. ఇంతకుముందు మా ఉప్పలమ్మ తల్లి దగ్గర వేప చెట్టు ఉండేది, ఆ చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. ఇంకా అది ఎండిపోయాక మా మామయ్య ఇక్కడ మామిడి చెట్టు వేశారు. ఇంకా ఆ చెట్టు ఎలా పెద్ద అవుతుందో మరి, ఇంకా ఎప్పుడు పెద్ద అవుతుందో చూడాలి. ఇంకా మేము ఫస్ట్ అయితే పిల్లలతో దండం పెట్టించాము ఉప్పలమ్మ తల్లికి. ఇంకా పిల్లలు దండం పెట్టుకున్న తర్వాత నేను, మా వారు ఇద్దరము కలిసి దండం పెట్టుకుంటున్నాము. ఈ వీడియో మా పెద్దోడితో తీపిచ్చాము, పర్లేదు బాగానే తీసాడు. ఇంకా మా చిన్నోడు చూడండి ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఎలా ఆడుకుంటున్నాడో. వాడికి ఒకళ్ళతో సంబంధం లేదనమాట, ఎక్కడికి వెళ్ళినా భలే మంచిగా ఆడుకుంటాడు. ఇంకా ఇంతకుముందు మా ఉప్పలమ్మ తల్లి చుట్టూ మంచిగా పచ్చటి పొలాలు ఉండేవి. మేము మొత్తం వరి పొలం వేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ వరకు కూడా. కానీ ఈ ఇయర్ కొత్తగా పామాయిల్ తోట వేసామన్నమాట. మొత్తం చుట్టూ పామాయిల్ మొక్కలే ఉన్నాయి. ఈ పామాయిల్ మొక్కలు మొత్తం పెద్ద అయితే గానీ ఇంకా పచ్చటి పొలం లాగా ఉంటది. అప్పుడు మా ఉప్పలమ్మ తల్లి చుట్టూ మంచిగా గ్రీనరీగా ఉంటుందన్నమాట వెదర్ మొత్తం. ఇంకా ఇదేమో కట్టెల పొయ్యి అనమాట. మా అత్తయ్య ఎప్పుడు పాలు పొంగించినా ఇలా కట్టెల పొయ్యి మీదే పొంగిస్తుంది. ఎంత గాలి వచ్చినా సరే ఇక్కడే పొంగించాల్సిందే. మా అత్తయ్య ఎప్పుడు అలానే చేస్తారనమాట. ఇంకా మేము మా చేను దగ్గర నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా పెద్దోడు మళ్ళీ సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాడు. కాళ్ళు నొప్పి కొంచెం తగ్గాయంట. ఇంకా మా వారేమో వాళ్ళ చిన్నతనంలో ఆడుకున్న జారుడు బండ దగ్గరికి తీసుకొచ్చారు మమ్మల్ని. ఈ జారుడు బండ మా ఊరికి మా చేనుకి మధ్యలో ఉంది, మా ఊరికి దగ్గరలో. మా పిల్లలైతే వాళ్ళ నాన్న చెప్తుంటే మేము ఈ బండ మీద నుంచి చిన్నప్పుడు జారే వాళ్ళ నాన్న అని చెప్తుంటే మా పిల్లలైతే చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి కాలంలో పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా. మనం ఏదో స్కూళ్ళలో స్లైడింగ్స్ అని ఇంకా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జారేవి అవన్నీ చూస్తారు, కానీ ఇవి ఊళ్ళల్లో ఇలా ఉండే న్యాచురల్గా బండ మీద జారడం అవన్నీ వీళ్ళకి తెలియదు కదా. అందుకే మా పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా మేము అక్కడ ఉన్నంతసేపు మా వారు వాళ్ళ చిన్నతనంలో ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఎంతసేపు ఉండేది, ఎలా ఎంజాయ్ చేసేది అవన్నీ చెప్తున్నారు. చెప్తూనే మా పిల్లలతో ఎలా జారాలో నేర్పిస్తున్నారు మా పిల్లలకి. మా బుడ్డయ్య అయితే అసలు స్టార్టింగ్లో జారేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డాడో, ఇంకా ఆ తర్వాత అసలు అక్కడ నుంచి కదలనంటున్నాడు. ఇంకా పిల్లలు ఓన్గా వాళ్ళంతటి వాళ్ళే జారుతున్నారు. ఇంకా ఈ ఏజ్ లో ఇంత చిన్న పిల్లలకి కింద పడిపోతామన్న టెన్షన్ భయం ఉండదు కదా, ఇంకా వాళ్ళు అందుకే అంత ఫ్రీగా జారుతున్నారు. మా పెద్దోడేమో అసలు ఇలాంటి వాటికి అస్సలు భయపడడు అనమాట. మనం అంటిస్తే అంటకపోతాడు. ఇంకా మా వారేమో మా చిన్న పిల్లలతో కలిసి, మా వారు కూడా ఒక చిన్న పిల్లోడు అయిపోయారు. నిజంగా అక్కడ మా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే నాకు అనిపించింది, మనం ఎలాగో వీక్లీ వన్స్ అయినా ఇలా వస్తుంటాం కదా, మన ఊర్లో మనం న్యాచురల్ గా చిన్నప్పుడు ఆడుకున్నటువంటివి మన పిల్లలతో కూడా ఆడిపించవచ్చు కదా. ఊరికే ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి ఆడుకోవడానికి ఎవరు లేక మొబైల్ ఫోన్స్ డే మొత్తంలో 1 or 2 hours అయినా చూస్తారు కదా, ఇంకా ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇలా ఆడిపించుకుంటే బాగుంటుందని అనుకున్నాము. మా వారు అలా జారుకుంటూ మా పిల్లలతో అంటున్నారు, నాన్న మీరు ఇప్పుడు మనీ పెట్టి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ అలా జారుతూ ఆడుకుంటారు కదా, మేము చూడు నాన్న ఎలాంటి మనీ అవసరం లేకుండా ఫ్రీగా ఎలా ఎంజాయ్ చేస్తూ ఇలా ఆడుకున్నాం మేము చిన్నప్పుడు అని చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురు అలా ఎంజాయ్ చేస్తున్నారు. మా వారేమో నన్ను కూడా జారమన్నారు, కానీ నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాది అసలే సిల్క్ డ్రెస్. ఇంకా అక్కడ నుంచి సైడ్కి జారామనుకోండి ఎక్కడ కింద పడిపోతామో అని భయం వేసి నేను ట్రై చేయలేదు. 1 hour ఏమో అలా ఆడిపించాము పిల్లల్ని. ఇంకా అస్సలు కదలట్లేదు వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి. మా వారేమో ఇంకా నేను వాళ్ళు జారుతుంటే వీడియోస్ తీసాను కదా, అవేమో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టుకొని చిన్నప్పటి జ్ఞాపకాలని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. మా పిల్లలేమో వాళ్ళకి అక్కడ అలా జారడం బాగా నచ్చినట్టుంది. అసలు ఇంకా అక్కడ నుంచి కదలట్లేదు, ఇంటికి వెళ్దాం అనట్లేదు, ఒక్కటే ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు. మా అవసరం లేదు అసలు వాళ్ళకి మాతో, వాళ్ళే
ఎక్కుతున్నారు, వాళ్ళే జారుతున్నారు. ఇంకా మా వాళ్ళు అక్కడ జారుతుంటే మా ఊర్లో వాళ్ళే విచిత్రంగా చూస్తున్నారు. ఈ మధ్య ఎవరు ఇలా జారే వాళ్ళు కనపడట్లేదు కదా వాళ్ళకి. ఇంకా మా మా వారితో పాటు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఒక ఇద్దరు కూడా కనిపించారు. మా వారిని అంటున్నారు, ఏంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయా అని. అవును, మనం ఇలానే జారేవాళ్ళం కదా చిన్నప్పుడు అని వాళ్ళతో మా వారు మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళ ముగ్గురికి ఇక్కడ నుంచి కదిలే ఆలోచన అస్సలు లేదు. నాకేమో అక్కడ ఉండే ఓపిక లేదు. మళ్ళీ రావాలంటే రావచ్చు, ఇంటికి వెళ్దాం పదండి అంటే మా వారు మా పెద్దోడు దిగారు, కానీ మా చిన్నోడు అస్సలు దిగట్లేదు. ఇంకా వాడికి ఏదో ఒకటి చెప్పుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే మా అత్తయ్య ఉప్పలమ్మ తల్లి దగ్గర చేసిన పాయసం మా కోసం వేడివేడిగా రెడీగా ఉంది. ఇంకా అప్పుడే మా అమ్మ కూడా వచ్చింది మా ఇంటికి. మా అమ్మకి పెట్టేసి మేము కూడా తినేసాము. మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు ఖమ్మం నుంచి, మా ఊరు. వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1-2 అలా అవుతుందన్నమాట. వేరే ఫంక్షన్ ఉంటే దాన్ని చూసుకుని వస్తారంట. ఇంకా మేనమామకి మేనల్లుడు చూడండి పాయసం ఎలా తినిపిస్తున్నాడో. ఇంకా మేము వచ్చేసి ఇంకా పాయసం తినేసాము. మా పిల్లలు ఇద్దరు వద్దన్నారు. ఇంకా నేను మా వారు తిన్నాము. ఇంకా మా ఇంటికి వస్తే మా వాళ్ళకి ఎక్కలేని పనులన్నీ గుర్తొస్తాయన్నమాట. మా అత్తయ్య మా మావయ్య పొలం దున్నిచ్చిన ట్రాక్టర్ ఇంకా మట్టి ఉంది పక్కా పెట్టేశారనమాట. తర్వాత ఎప్పుడైనా కడుక్కోవచ్చు, ఈరోజు పిల్లలు వస్తున్నారు కదా ఇలాంటి పనులేమి పెట్టుకోవద్దని చెప్పేసి. కానీ మా వాళ్ళు అలా ఊరుకుంటారా చెప్పండి. ఇంకా మా మావయ్య ఏదో ఒక్క మాట అన్నారు, అరే ట్రాక్టర్ నిండా బురదుంది కడుగుదామరా అని. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదనమాట, కడుగుదామని. ఇంకా ట్రాక్టర్ క్లీన్ చేసేటప్పుడు మా పెద్దోడికి వాళ్ళ నాన్న ఆ పంపు ఇవ్వట్లేదని చూడండి నా హ్యాండ్ని ఎలా మూవ్ చేస్తున్నాడో. నేను వీడియో తీస్తుంటే అస్సలు తీయొద్దమ్మా నువ్వు, నాకు పంపు ఇవ్వట్లేదుగా అని. సరే అల్లరి చేస్తున్నారు కదా ఎలాగో ఒకలా కడుగుతారు కదా అని పిల్లలకి ఇచ్చామనుకోండి, ఆ పంపు వాటర్ కొట్టే దగ్గర కొట్టరు, అన్నీ మా మీద పడేసుకుంటారు. అందుకని ఇంకా మా వారు ఇవ్వట్లేదు. కానీ వాడికేమో కోపం వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా మా పెద్దోడు నేను క్లీన్ చేస్తా అని ఏడుస్తున్నాడు కదా అని ఇంకా మా వారేమో వాడికి పంపు మొత్తం కింద పెట్టేసి వాటర్ తక్కువ పోసి సరే ఇలా కొట్టినానా అని ఇంకా మా వారి దగ్గరుండి వాడితో క్లీన్ చేపిస్తున్నారనమాట. ఇంకా అప్పుడు వాడు అల్లరాగింది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పిల్లలు వాళ్ళు చెప్పింది మనం వింటేనే కానీ లేకపోతే వాళ్ళ గోల అస్సలు ఆపరనమాట. అయినా ఇది కొంచెం ప్రాబ్లం ఏం కాదు కదా, వాడికి కూడా పని వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మా వారు దగ్గరుండి వాడితో క్లీన్ చేపించారు. ఇంకా ఎలాగో ఒకలాగా మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు ఇబ్బంది పడుకుంటూ ట్రాక్టర్ క్లీన్ చేయాల్సి వచ్చేది. ఇంకా ఇబ్బంది ఏం లేకుండా మా వాళ్ళే నీట్గా ట్రాక్టర్ని క్లీన్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మా వాళ్ళందరూ వచ్చారనమాట మా ఇంటికి. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు ఖమ్మం నుంచి, ఒక ఫంక్షన్ ఉంటే చూసుకొని మధ్యాహ్నం 1-1:30కి అలా వచ్చేసారు. ఇంకా మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య వాళ్ళు, మా నాయనమ్మ, మా చిన్న అత్తయ్య వాళ్ళ అమ్మాయి అందరూ వచ్చారనమాట మా ఇంటికి. మేము హాలిడేస్ టైంలో ఖమ్మంలో ఉండకుండా ఇంటికే ఎక్కువ ఎందుకు వెళ్తామో తెలుసా అండి. ఇందుకే మా వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, మంచిగా వ్యవహారాలు పెట్టుకోవచ్చు అనమాట. సండే అనేది అసలు తెలియకుండా గడిచిపోతుంది. మళ్ళీ తిరిగి ఖమ్మం వచ్చేటప్పుడు అయ్యో అప్పుడే సండే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. మనం సిటీలో ఉంటే మనకి ఇవన్నీ ఎక్కడ కలుస్తాయి చెప్పండి. మనతో మాట్లాడేవారు ఎవరన్నా ఉంటారు? అసలు ఇంటి పక్కన వాళ్ళు హలో హాయ్ బాయ్ బాయ్ అనుకోవడమే సరిపోతుంది. ఇలా మన ఇంటికి వచ్చి వ్యవహారాలు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. మన ఇంటికి ఎవరు రారు, మనం ఎవరింటికి వెళ్ళాం. అదే మన ఊర్లో ఉంటే మన వాళ్ళందరూ ఒక దగ్గరే ఉంటారు. అందుకే అందరం కలిసి మాట్లాడుకోవచ్చు మంచిగా. ఇందుకోసమే అనమాట మేము ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా అట్లీస్ట్ 1 డే వచ్చినా కూడా ఎక్కువ మా ఊర్లోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతాము. అతి తక్కువ ఏదో అర్జెంట్ పని ఉంటే తప్ప ఖమ్మంలో ఉండమన్నమాట. ఎవ్రీ హాలిడేకి మేమైతే మా ఊరే వెళ్ళిపోతాము ఎక్కువ ఆల్మోస్ట్. పిల్లలు కూడా చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇక్కడ. అదే ఖమ్మంలో ఉంటే మన ఇంట్లోనే మనతో పాటే వాళ్ళు కూడా ఉండిపోవాలి. డే మొత్తం పిచ్చి లేసినట్టే ఉంటుంది. ఇంకా అందరం కలిసి ఇలా కాసేపు మాట్లాడుకున్నసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో మా అక్క నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కాసేపు వెళ్ళొద్దామని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా ఈవినింగ్ 4-4:30 అలా అయ్యేసరికి మబ్బులు అయితే ఎలా పట్టాయంటే అసలు అప్పుడు వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, అసలు ఇంకా 1 or 2 hours వరకు ఇంకా తయారవ్వదు అన్నంత ఇదిగా పట్టాయి మబ్బులు. ఇంకా మేమేమో ఖమ్మం వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ మండే రోజు స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళడానికేమో మార్నింగ్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. స్కూలు ఇంకా మళ్ళీ మా వారి డ్యూటీ, అందుకే ఇంత రిస్క్ ఎందుకని చెప్పేసి మేము కాసేపు ఉండేసి ఇంకా మబ్బులు అలా పడుతుంటే ఇంకా మేమైతే ఖమ్మం స్టార్ట్ అయ్యాము. మేము ఖమ్మం స్టార్ట్ అయ్యే టైంకి చిన్న చిన్న చినుకులు, పెద్ద పెద్ద చినుకులు అలా స్టార్ట్ అయిపోయాయి. వామ్మో మనం అసలు ఖమ్మం వెళ్ళలేస్తామా, మిడిల్లో ఎక్కడ నాగాల్సి వస్తుందా అని భయం వేసింది. కానీ ఎలాంటి వర్షం తగలకుండా మేమైతే సేఫ్ గా ఖమ్మం వచ్చేసాము మా ఇంటికి. సండే రోజు మేము మా ఫ్యామిలీతో కలిసి ఎలా టైం స్పెండ్ చేసామో చూసారు కదా. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.